వెల్కమ్ టు అమ్మా న్యూస్. మన ముందు కృష్ణా యాదవ్ గారు ఉన్నారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాదాపు 2 దశాబ్దాల పాటు వారు ఒక వెలుగు వెలిగారు. కొంతకాలంగా ఆయనకు గ్రహణం బట్టి కొంత దూరం అనిపించింది, రాజకీయ దూరంగా ఉన్నట్టు కనిపించింది. మళ్ళీ ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు మన స్టూడియోకి వచ్చారు. వారితో కాసేపు మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారము. అమ్మా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సార్ ఇప్పుడు మీరు ఏ గూటి పక్షులు, ఏ గూటిలో ఉన్నారు? ప్రస్తుతం మీ ముందు కూర్చున్నంత వరకు టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాను. రాజకీయాలలో మార్పులు సహజం. దాంట్లో భవిష్యత్తులో ఏమైనా మార్పుల కోసం ప్రయత్నం చేస్తారా? ఏదో పార్టీ మారాలనే ఆలోచన ఉన్నారు. కొంతకాలంగా కొద్ది రోజుల క్రితం బీజేపీ నాయకులను కూడా వరుసగా కలిశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని ఫోటో కూడా వచ్చాయి. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోటి అక్కడక్కడ శుభకార్యాలయాల దగ్గర కలుసుకోవడము, మాట్లాడుకోవడము, చర్చించుకోవడము, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై అప్పుడప్పుడు చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులు ఉన్నారు, నాకు సీనియర్లు ఉన్నారు. మాతో పాటు శాసనసభ్యుగా ఎన్నికై ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రులుగా పనిచేసినటువంటి వారు ఉన్నారు. వారందరినీ నిరంతరం కలుస్తూనే ఉంటాము. జంటనగర్, గ్రేటర్ హైదరాబాద్లో ఏ శుభ కార్యక్రమానికి వెళ్ళినా కానీ కొన్ని సందర్భాల్లో కలుసుకోవడము ఇదంతా జరుగుతూనే ఉంటుంది. విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా మీరు ఒక వెలుగు వెలిగి ఒక సామ్రాజ్యాధిపతిగా మీరు వ్యవహరించిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు మీరు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది? దానికి కారణాలు ఏంటిది? నేను విద్యార్థి నాయకునిగా 81 నుంచి విద్యార్థి నాయకునిగా అంచెలంచెలుగా జూనియర్ కళాశాలలో విద్యార్థి అధ్యక్షునిగా, డిగ్రీ కళాశాలలో విద్యార్థి అధ్యక్షునిగా, కార్పొరేటర్గా పాతపట్టణం నుంచి, ఆ తదుపరి 92 ఉప ఎన్నికలు, 94 జనరల్ ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. 81 నుంచి కూడా నిరంతరము విద్యార్థుల సమస్యలు, స్థానిక సమస్యలు, వాటన్నిటిపై ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యల పరిష్కారానికి ముందుండేటటువంటి వాడిని. మా క్లాస్మేట్లు కానీ, నాతో చదువుకున్నటువంటి మిత్రులు కానీ నాకు సహాయకులుగా ఉండేటటువంటి వారు. అంచెలంచెలుగా ఆ కార్యక్రమం 94 వరకు తీసుకొచ్చింది. 94లో హిమాయత్ నగర్ నియోజకవర్గము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రెస్టీజియస్ హైయెస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కూడా ఆ రోజు పెద్ద చర్చ జరుగుతుండే. నాకు అత్యధికం ఓట్లేసి ఒక గ్రాడ్యుయేట్ను, లా గ్రాడ్యుయేట్ను, ఒక యువకునిగా నాకు అవకాశం కల్పించరు హిమాయత్ నగర్ నియోజకవర్గం ఓటర్లు ఆ రోజుల్లో. అంటే ఎమ్మెల్యేగా ఉండి మీరు తెలుగు అంటే స్టాంపుల కుంభకోణానికి పాడుపడాల్సిన అంత అవసరం వచ్చింది మీకు? 20 సంవత్సరాలు దగ్గర కావస్తుంది. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని నేను ప్రజలకు కానీ, మీడియా ద్వారా కానీ అంటే అప్పటి నుంచే మీరు కొంచెం రాజకీయంగా తెలియజెప్పడం జరిగింది. 2003 సెప్టెంబరు 6వ తేదీన జరిగినటువంటి సంఘటనతో కొంచెం ఇబ్బందులైనటువంటి విషయం వాస్తవం. ఇది రాజకీయంగా ఒక యువకుడు, ఒక విద్యావంతుడు ఎదుగుతున్నటువంటి రాజకీయాల్లో వస్తున్నటువంటి సందర్భంలో ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటిది కొంత స్వార్థ రాజకీయ నాయకులు డైరెక్ట్గా రాజకీయంగా ఎదుర్కోకుండా కుట్రలతో, కుతంత్రాలతో గ్రూపులుగా ఏర్పడి ప్రజలు నాతో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఎదుర్కోకుండా ఆ విధంగా నాకు డిస్టర్బ్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకి కలిగింది. ఆ సందర్భంలో నేను చెప్పాను, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను చట్టరీత్యా ఏమైనా పనులు చేస్తే మీకు అవకాశం ఉంది, అరెస్ట్ చేసేది, కేసులు పెట్టే అవకాశం ఉంది.
ఎక్కడో తీసుకెళ్ళి మహారాష్ట్రలో 3 సంవత్సరాలు 3 మాసాలు 13 రోజులు అక్కడ పెట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్పెషల్ యాక్ట్ సంబంధించినటువంటి మోకా యాక్ట్లో అరెస్ట్ చేయడము. చాలా సందర్భాల్లో చెప్పాను నేను, జ్యూరిస్డిక్షన్ రాదు. ఆ చట్టము కేవలము అంటే కేవలం రాజకీయ కోణంలోనే ఆ కేసు నమోదైందంటారా? రాజకీయ కోణంలోనే మిమ్మల్ని 3.5 సంవత్సరాలు, దాదాపుగా 3 సంవత్సరాల 3 నెలల 13 రోజులు అనుకుంటాను, లోపల ఉంచారంటారా మీరు? ఎస్. మీరేం తప్పు లేదు దాంట్లో. 4 విషయాలు మీకు చెప్తాను, ఇంతకుముందు కూడా రెగ్యులర్గా చెప్పుకుంటూ వచ్చాను. చట్టం ఏం చెప్తుందంటే దిస్ యాక్ట్ ఈస్ టెరిటోరియల్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని ఉంది. సో ఐ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. సో వాట్ వే కన్సర్న్ టు మహారాష్ట్ర. ఒకటి యాక్ట్ వచ్చింది 24. అంటే రాజకీయ కోణంలో చేసినప్పుడు కుట్ర అనేది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగింది అనుకోండి, 2003 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఇక్కడ చేసే కుట్రలు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభావితం చేశారా? ఇక్కడున్న నాయకులు ఎట్లా దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మీకు కేసు పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడున్న నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని మీరు భావిస్తున్నారా? అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అక్కడున్న వాళ్ళు కానీ ఇక్కడున్న వాళ్ళు కానీ ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది కొద్ది రోజుల తర్వాత అన్నీ బయటికి వస్తాయి. ఆ చట్ట పరిధి మహారాష్ట్రకు సంబంధం. చట్టం వచ్చింది 24 ఫిబ్రవరి 1999. అంటే ఒకటే నేనేం చెప్తున్నంటే, నా మీద ఉన్న అభియోగం 98 జనవరి 19 రోజున నువ్వు నీ పేరు చెప్పి 4 మనుషులు కిడ్నాప్ చేసిండ్రు, ఇద్దరిని హైదరాబాద్లో. 5 లక్షల డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర, నాకు 2 లక్షలు ఇచ్చారు, వాళ్ళు 3 లక్షలు తీసుకున్నారు అనేటువంటి అభియోగం. ఎక్కడ ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ లేదు. ఆ స్టాంపులకు డైరెక్ట్గా మీరప్పుడు మంత్రిగా ఉన్నారు కదా సార్, మీరెందుకు అప్పుడే సవాల్ చేసి పోలీస్ వాళ్ళను మీరు కోర్టుకెళ్ళి సవాల్ చేసి బెయిల్ తీసుకోలేకపోయారు? మీరు ఫ్రమ్ ద బిగినింగ్ కోర్టులో ఫండమెంటల్గా ప్రియాంబుల్లో ఉన్నటువంటిది 5 పాయింట్లకు సంబంధించినటువంటిది నేను ఈరోజు వరకు కూడా అదే చెప్తున్నాను. వినే పరిస్థితి లేదు కోర్టు. భారతదేశంలో సంచలనం, ఒక సెన్సేషనల్ కేసు ఇది అనేటటువంటిది. జడ్జిలు భయపడుతున్నారు. చట్టం ఉంది, దాంతో ట్రయల్ అప్పుడు మీరు ఇవన్నీ చెప్పండి, ఇప్పుడు మేము వినమంటున్నాం. కాదండి, చాలా మంది పోలీస్ అధికారులు వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, వాళ్ళు కూడా సవాల్ చేయలేకుండా ఉన్నది. అంటే మీ ప్రమేయం లేకుండా మీరు జరిగిపోయినట్రా మీరు దాంట్లో? బాంబేలో కూడా ఆఫీసర్లు చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే ప్రైమ్ అక్యూజ్ను అరెస్ట్ చేసి లాకప్లో పెట్టలేదు, హ్యాండ్ కప్స్ చేయలేదు, డబ్బులు తీసుకున్నారు, మీరు కూడా అక్యూజ్. అట్లా చట్టం దీన్ని ఒప్పుకున్నదా? మీ తప్పు ఏం లేకుండా చట్టం ఒప్పుకుందంటారా మీరు? చట్టము ట్రయల్కు చూసుకోమంటుంది. ట్రయల్ అప్పుడు వింటాము, ఇప్పుడు ఏమి వినము. దిస్ ఈస్ ద ప్రిలిమినరీ స్టేజ్. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎంత లాంగ్గా పోతుందో మీకు కూడా తెలుసు. సరే, మీ వెనక జరిగిన కుట్ర వెనకాల ఏ పార్టీ, అప్పుడున్నటువంటి పార్టీలలో ఏ పార్టీ? మా పార్టీలోనే, మా ప్రభుత్వంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఉండి కొంత బయటి వ్యక్తులతోటి ఇట్లా జరిగింది అనేటటువంటిది. నాకు ఒక డిఐజీ, ఇక్కడ ఉన్నటువంటి డిఐజీ పూనాకు వచ్చి వేరేలతోటి స్టేట్మెంట్ తీసుకున్నట్టు సందర్భంలో 2-3 విషయాలు చెప్పడం జరిగింది. అన్నెసరీ స్కేప్ గోట్ అయ్యారు మీరు అనేటటువంటి ఒక్క మాట ఆయన మాట్లాడిండు, ఉన్నత స్థాయి అధికారి డిఐజీ. అంటే ఆయన చెప్పేంత వరకు మీరు మంత్రిగా ఉన్నారు, అంటే మీ వ్యవస్థ పనిచేయలేదా? లేకపోతే మీ ఇంటర్నల్, అంటే ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలోనే, మీ పార్టీలోనే అంటున్నారు? అంటే అంత బలమైన శత్రువు ఎవరు మీరు? నేను 2001లో పార్టీ ఆదేశానుసారం రాజీనామా చేయంటే మంత్రి పదవికి రాజీనామా చేశాను. 2002లో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. 2003లో ఎమ్మెల్యేగా ఉన్నాను, అరెస్ట్ చేశాను. ఎటువంటి హెచ్చరిక లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు రండి అని చెప్పి, అంటే చట్టానికి లోబడి ఉన్నటువంటి వ్యక్తిగా, చట్టం అంటే ఏందో తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పిలిస్తే నేను వెళ్ళాను. అట్ ద మోస్ట్ ఇక్కడ తీసుకెళ్ళి స్టేట్మెంట్ గిట తీసుకొని వదులుతారేమో అని అనుకున్నాను. ఎవరికి చెప్పకుండా ఇమీడియట్గా తీసుకొని పూనాకు తీసుకెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు కలవనికే, ఎవరిని వీలు లేదు, ఎవరు రావడానికి వీలు లేదు.
చట్టము స్ట్రింజెంట్ యాక్ట్లు ఉన్నాయి. ఒక్క నెలకు ఒకసారి కోర్టుకు తీసుకొస్తారు. అది కూడా కోర్టు తీసుకొస్తారు లేకుంటే వీడియో కాన్ఫరెన్స్లో లాయర్లు సంప్రదించే అవకాశం ఉండదు నీకు అక్కడ. కాబట్టి 3 సంవత్సరాల 3 నెలలు 13 రోజులు అంతిమంగా ఒకరోజు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉండే. సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పింది, సిబిఐని అడిగింది, వాట్ ఎవిడెన్స్ యూ హ్యావ్ అగేన్స్ట్ హిమ్, కమ్ ఆన్ షో మీ. దే డింట్ షో. హౌ మెనీ డేస్ కీప్ యూ ఇన్ ద జైల్ అనేటటువంటి ప్రశ్నలు వాళ్ళకేసి ఫైల్ ఇట్లా తీసేసి నాకు బెయిల్ శాంక్షన్ చేయడం. మీరు జైల్లో ఉండి కూడా పోటీ చేశారు అంటే గెలుస్తాను అంత నమ్మకం ఏంటి ప్రజలకు? మీరు ఏ రకమైనటువంటి సేవలు చేశారు అంటే ఎట్లా గెలుస్తారని మీరు అనుకున్నారు? 94లో నాకు ఏ విధంగానైతే నియోజకవర్గ ప్రజలు గెలిపించారు, నిరంతరం ప్రజల మధ్యన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, లా కళాశాల, ఆ పరిధిలో ఉండేటటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, క్లాస్మేట్లు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారు నాకు సపోర్ట్ చేయడము, నిరంతరము వారి పట్ల నేను కూడా అన్ని కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము తోటి నాకు ఆ నమ్మకం ఉండే తప్పకుండా జైలు నుంచి నామినేషన్ వేశాను, పోటీ చేశాను. సుమారు 19,000 పై చిలుకుల ఓట్లు రావడము, అది నా నియోజకవర్గ ప్రజలు అదొక సర్టిఫికెట్ ఇచ్చింది. మీరేం చేయలేదు, మేమున్నాం మీ వెనక అని భరోసా నాకు ఆ రోజు ఇచ్చిర్రు. కాబట్టి నేను ఈ రోజు వరకు కూడా వారితో పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాను. అంత భరోసా ఇచ్చి అంత విశ్వాసం పొందిన మీరు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పుడు 8-10 సంవత్సరాలు అవుతుంది. మీరు నియోజకవర్గ ప్రజలకు ఎందుకు అందుబాటులో లేకుండా పోతున్నారు? హిమాయత్ నగర్ని అంటే అంబర్పేట, ఇప్పుడున్నటువంటి అంబర్పేట, అప్పుడు హిమాయత్ నగర్. గతంలో హిమాయత్ నగర్ నియోజకవర్గము, ఇప్పుడు అంబర్పేట నియోజకవర్గము డీలిమిటేషన్లో వచ్చిన తర్వాత కొన్ని రోజులు తటస్థంగా ఉన్నటువంటి విషయం వాస్తవమే. ఎందుకంటే పార్టీ సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. నేను రాజకీయ రంగ ప్రవేశం టీడీపీ తోటి మొదలైంది, అన్న ఎన్టీ రామారావు పిలుపుతోటి. విద్యావేత్తలు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు, యువకులు పార్టీలోకి రండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు 86 నుంచి నాకు ఆ పార్టీతో సంబంధం, సన్నిహిత్యము, ఎన్టీ రామారావు గారితోటి అలా ఉన్నటువంటి పార్టీలో వారితోటి సత్సంబంధాలు ఉండే. ఎక్కడ వెళ్ళాలనేటువంటిది కొన్ని రోజులు 2-3 సంవత్సరాలు తటస్థంగా ఉన్నటువంటి విషయం మాట వాస్తవము. తద్వారా నియోజకవర్గంలో కానీ హైదరాబాద్లో మరి ఇతర జిల్లాల్లో ఉండేటటువంటి కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులందరూ కూడా మళ్ళీ ఒకసారి మీరు రావాలి, రాజకీయాల్లోకి మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి అనేటటువంటి పిలిపించినటువంటి సందర్భంలో మళ్ళీ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నాకు గ్రేటర్ హైదరాబాదు అధ్యక్ష పదవి కూడా వారు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని కూడా నేను నాకు శాయశక్తుల పార్టీ అభివృద్ధి కోసం, పార్టీని బలోపేతానికి నేను శాయశక్తుల కృషి చేశాను. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి 2016లో. మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి వితిన్ ద పార్టీ, ఇప్పుడు ఆ పార్టీలో పోయి చలామణి అవుతున్నటువంటి కొంతమంది నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు ఇవ్వకుండా లోభాపాయిష్టంగా వేరే డివిజన్లలో వాళ్ళ తెలిసినటువంటి వారికి ఇచ్చేటట్టు విధంగా వ్యవహరించారు. కాబట్టి నేను ఒకటి సిట్టింగ్ కార్పొరేటర్లకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పి నా డిమాండ్ తిరస్కరించడంతో రాజీనామా చేసి కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సార్, ఇప్పుడు టీడీపీలో మీరున్నప్పుడు తలసాని శ్రీనివాస్ గారు కూడా, మీరు ఆయన ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. ఈరోజు కూడా తలసాని శ్రీనివాస్ గారు బీఆర్ఎస్లో ఒక వెలుగుతున్నారు. మరి మీకేమైనా ప్రోత్సహిస్తున్నారా? మిమ్మల్ని ఏమైనా ఆదరించి హక్కును చేర్చుకుంటున్నారా? ఎట్లా ఉంది శ్రీనివాస్ గారి మీ సంబంధం? ఒకరు ఆదరించి హక్కున చేర్చుకునేటటువంటి అవకాశము ఎవరికి రాజకీయాల్లో. అతను 94లో, నేను 94లో ఒకేసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఒకే జిల్లా గ్రేటర్ హైదరాబాదు. కాబట్టి ఎవరి పని, ఎవరి నాయకత్వం వాళ్ళది
ఉంటుంది. కాబట్టి అధిష్టానం ఇంపార్టెంట్. అధిష్టానము ఏ నాయకుడు ఏ విధంగా పనిచేస్తాడు అనేటటువంటి చూసి అవకాశాలు ఇచ్చేటటువంటిది అధిష్టానం. కాబట్టి సరే, వారికి అవకాశం దొరికింది. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవకాశం దొరికింది, వాళ్ళు పనిచేస్తున్నారు మంత్రిగా. నాకు అవకాశం దొరికినప్పుడు నేను కూడా పనిచేశాను. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటేటువంటిది వారు ఎవరు ఉండరు. కాబట్టి అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాభిమానం ఉండాలి, నిరంతరం ప్రజలతో ఉండాలి. ఆ కార్యకర్తలు ప్రజలే నాయకుడిని ముందు తీసుకెళ్తారనేటటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. కాబట్టి ఆ దారిలో నేను వెళ్తున్నాను. సార్, కన్నతల్లి లాంటి పార్టీ టీడీపీ ఎన్టీ రామారావు గారు పిలిస్తే వచ్చానని చెప్తున్నారు. ఈరోజు టీడీపీ తెలంగాణలో అత్యంత అధ్వాన్న స్థితిలో ఉన్నది. తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు పార్టీలో ఆ టీడీపీలో చేరి దాన్ని పునరుద్ధరించవచ్చు కదా, పునర్వైభవం తీసుకొచ్చిన ప్రయత్నం చేయొచ్చు కదా. ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించారు. ఎన్టీ రామారావు గారి పార్టీ, వారి పిలుపు మేరకు నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి టీడీపీ పార్టీ. మారుతున్నటువంటి రోజుల్లో మార్పులన్నీ కూడా వచ్చేసాయి. ఉమ్మడి రాష్ట్రం ఉండే విడిపోయింది. విడిపోయినటువంటి సందర్భంలో మీరు చెప్పినట్టు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఓటింగ్ ఉన్నది. అక్కడక్కడ సుమారు 25-30 నియోజకవర్గాల్లో టీడీపీ ఓటింగ్ ఉంది. ఈ రోజు వరకు కూడా ప్రభావితం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ నుంచి అప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో నేను ఇక్కడ వచ్చాను. కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికిప్పుడు టీడీపీ ఉన్నటువంటి నాయకత్వము, ఓ కొత్త నాయకత్వం కూడా వచ్చింది, మనం చూస్తున్నాము. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వస్తూనే ఉంటాయి. ఆ రాజకీయ పార్టీలు నిలదొక్కి ఏ విధంగా నిలదొక్కుని ముందుకెళ్తాయనేటటువంటిది ఆ సందర్భంలో నేను ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీతో ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో ఏం మార్పులు చేర్పులు వస్తాయో ప్రజల అభిష్టం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు భవిష్యత్తుతో ముందుకెళ్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఈసారైనా బీఆర్ఎస్ నుంచి అంబర్పేట టికెట్ మీకు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? కేసీఆర్ నుంచి ఏమైనా హామీ, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ? కేసీఆర్ గారు నాకు 2018లో లంగారౌజ్ బాపు ఘాట్ నుంచి ఇంటి దాకా కార్లో కూర్చుని తీసుకొని వెళ్ళి జనరల్గా డెవలప్మెంట్ మాటలు అవి ఇవి అన్నీ మాట్లాడి 1 అవర్ 1-to-1 మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తా అని చెప్పారు. ఏం మార్పులు వచ్చాయో తెలియదు. 2 రోజులలో చేంజ్ అయిపోయింది అంతా. మళ్ళీ ఇక్కడ ఏం కారణాలు ఉండే తెలియదు. మరి 18లో ఇస్తానని చెప్పి వేరే ఒక న్యాయవాదికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయినా కానీ పనిచేశాము. కేటీఆర్ గారి సభలలో, న్యాయవాదుల సమావేశాలలో ఆయన పాల్గొన్నప్పుడు మేమంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సైనికునిలాగా టీఆర్ఎస్ కార్యకర్తగా నేను ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్లో ఉండేటటువంటి ఎవరైనా పార్టీ పరంగా ఆహ్వానిస్తే, పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే ఆత్మగౌరవం మీద తెలంగాణ వచ్చింది. ఆత్మగౌరవం మీద తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీగా విభజించింది, రాజకీయ పార్టీగా. అటువంటి పార్టీలో ఆత్మగౌరవం కోసం నేను జాయిన్ అయినప్పుడు, ఆత్మగౌరవము లభించినప్పుడు, పిలువనప్పుడు నేను నా అంతలు నేను పార్టీలో వెళ్ళి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల ముందు బానిసల్లాగా ఎవరి ముందు నేను పోయి నిలబడే పరిస్థితి ఉండదు. తప్పకుండా హైరార్కీ ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో ఆహ్వానిస్తే, ప్రభుత్వ కార్యక్రమాలు ఆహ్వానిస్తే, ఏ నాయకుడైనా చిన్న కార్యకర్త అయినా పిలిస్తే వెళ్ళేటటువంటి కార్యకర్త నేనని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు మీకు పార్టీలో సరైన గుర్తింపు లేదు, మీకున్నటువంటి ప్రియారిటీ ఇవ్వట్లేదు బీఆర్ఎస్, ఇది స్పష్టం. మీరు అవునన్నా కాదన్నా స్పష్టం. ఈ నేపథ్యంలో మీరు ఏ పార్టీ వైపు వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటారు? అంబర్పేట నుంచి ఎట్లా మీ ప్రస్థానం మళ్ళీ ఎట్లా పునరుద్ధరించుకున్నాం? రాజకీయాల్లో పార్టీలలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేము, ఊహించలేము, ప్రెడిక్ట్ కూడా చేయలేము. సమయం సందర్భం బట్టి వెళ్ళవలసి వస్తుంది. ప్రయారిటీ ఇస్తలేరని ఎందుకు అనుకుంటారు? మీరే అంటారు కదా, నా పిలిస్తే పోతాను, పిలవకపోతే నేను పోను, నియోజకవర్గ సమావేశం ఉంది, ఉన్నప్పుడు పిలవాలి కదా.
సంబంధిత హైకమాండ్ కానీ జిల్లా కార్యవర్గం కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ పిలవాలి కదా. పిలవని దానికి నేను వెళ్ళను. ఒకటి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ఫౌండేషన్ స్టోను ఇనాగ్రేషన్స్ అవి ఉంటే అందరినీ సామాన్య నార్మల్గా మేమున్నప్పుడు కూడా అట్లే ఉండే కదా. డివిజన్ పోయినప్పుడు డివిజన్ హైరార్కీ ప్రెసిడెంట్ సెక్రటరీ పాతోళ్ళు కొత్తోళ్ళు ఎవరని అందరిని పిలిచి కార్యక్రమాల్లో వెళ్తుంటుంది. ఆ విధంగా ఇక్కడ ఉందేమో నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఎంటైర్లీ పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇక్కడ కమిటీలు లేవు, హైరార్కీ లేదు. ఒక ఇన్ఛార్జ్ వస్తాడు, మీటింగ్ పెడతాడు, వెళ్ళిపోతాడు. ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు స్థానికంగా ఎవరున్నారు, XYZ ఉన్నారు, వాళ్ళని పిలిచినరా లేదా, పిలవకుంటే నేను పిలవాలి అనేటటువంటి ఆలోచన కూడా ఈ అబ్జర్వర్లకు లేదు, అవగాహన లేదు. అవగాహన లేనటువంటి వారికి కూడా ఇంట్లో ఉన్నత పదవులు ఇచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ఏదో నడిపించుకుంటున్నారు. నడుస్తున్నది, అది 9 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాబట్టి అటువంటి సందర్భంలో పార్టీ సంస్థలు ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయి, అనుబంధ సంస్థలకు కూడా కమిటీలు లేవు, హైరార్కీ లేదు. లేని దానికి మనం ఎవరు చెప్పుకుంటాం చెప్పడానికి కేసీఆర్ కానీ కేటీఆర్ కలిసి చెప్పాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అపాయింట్మెంట్ కోరిరా మీరు? అంటే పార్టీ సంస్థాగత నిర్మాణం లేదు, సమయము సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా కలుస్తుంటాము, మాట్లాడుతుంటాం, చెప్తుంటాం. ఇప్పటి వరకు మీరు ఏమన్నా దీని విషయాన్ని చెప్తే వారి నుంచి అంటే కేసీఆర్ గారు అపాయింట్మెంట్ చాలా కష్టం. మీరు ప్రయత్నం చేశారు? చేస్తాను. పార్టీలో మా ఎంబడి అతను కూడా మంత్రిగా ఉండే కదా. మీరు అంటే సీఎం అయిన తర్వాత, కేసీఆర్ సీఎం అయిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఎరా నడుస్తుంది కదా, అంత అవకాశం రాదు. ఒక ముఖ్యమంత్రి తోటికి వెళ్ళి నియోజకవర్గంలో ఈ విధంగా అవి ఇవి కంప్లైంట్ చెప్పేటటువంటి అవకాశం రాదు. అయినా కానీ ఆ స్థాయి మాది కాదు, ఆ స్థాయి మాది కాదు. పార్టీ గుర్తించాలి, మీరు పార్టీ ఇక్కడ ఏం జరుగుతుంది గుర్తించుకోవాలి, ఏ స్థాయిలో ఉంది గుర్తించాలి. మీరు విప్పుగా ఉన్న మీ ద్వారానైనా గుర్తించుకోవాలి, పత్రికల ద్వారానైనా తెలుసుకోవాలి, ఇన్ఛార్జీల ద్వారానైనా తెలుసుకోవాలి. హైరార్కీ కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే కూడా మంత్రి ఉన్నారు, అబ్జర్వర్ ఉన్నాడు. 5, 6 మీకు హైరార్కీ ఉన్నాక పార్టీ ఫీడ్బ్యాక్ నియోజకవర్గానికి డివిజన్ది లేకుంటే ఎట్లా ఎన్నికలకు పోయి ఓట్లు వేయమని అడుగుతారు మీరు ప్రజలకు? కాబట్టి ఒక సెంటిమెంట్ తోటి నడుస్తుంది ఇదంతా. 2023లో సెంటిమెంట్ పనిచేస్తుందా బీఆర్ఎస్? 2023లో చాలా సంచలనమైనటువంటి మార్పులు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు అప్పుడు ఆలోచిస్తారు, ఏం చేసిండ్రు, మాకేం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిర్రు, మా బస్తీకి ఏం చేసిర్రు, ప్రజలకు ఏం చేసిర్రు, అట్టడుగున పేద బడుగు బలైన వర్గాల వారికి ఏం చేసిర్రు అనేటువంటి ఒక్క నినాదంతో రేపు ఎన్నికలు జరగబోతుంది. ఇట్లాంటి మార్పులు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు ఎట్లాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు మీ సీనియర్ రాజకీయ నాయకుడు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి మార్పులు ఉంటాయి. ప్రజలు ఒకే తీర్పు ఇవ్వరు, 2 సార్లు ఇచ్చారు 14, 18లో. మూడోసారి అదే తీర్పు వస్తుంది అనేటటువంటిది ప్రజలు తీర్పిస్తే మళ్ళీ 3వసారి అవకాశం వస్తుంది. ఇవ్వకుంటే మాత్రం రాదు. ప్రజలు 3వసారి తీర్పును ఇవ్వడానికి సరైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? సమయం అధికారంలోకి వస్తుంది, 5-6 మాసాలు ఉన్నాయి కాబట్టి. 5-6 మాసాలు లేదు సార్. నిన్ననే ఎలక్షన్ కమిషన్ బదిలీల మీద ఆర్డర్ ఇచ్చింది, దగ్గరకు వచ్చినాయి. మాట 2 నెలలు ఉండొచ్చు. పరిస్థితిలో డిసెంబర్లో జరుగుతాయి. అది ఖచ్చితం. అది నవంబర్ లాస్ట్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లో జరుగుతాయి. జనవరికి మనకు కొత్తగా రావాలి, ప్రభుత్వం రావాలి, అంటే యాజ్ పర్ షెడ్యూల్ ఎలక్షన్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? బీజేపీ ప్రత్యామ్నాయంగా మేము పోతున్నాం మేమే అంటారు. అంబర్పేటలో బీజేపీ బలంగా ఉన్నది. మీరన్నా కాకుండా మొన్న ఏదో కొన్ని కారణాలతో ఓడిపోయినప్పటికీ అంబర్పేటలో బలంగా ఉన్నది. మీరు బీఆర్ఎస్ నుంచి చేస్తారా, బీజేపీ నుంచి చేస్తారా, లేదంటే టీడీపీలోకి వెళ్ళి టీడీపీ నుంచి పోటీ చేస్తారా? మీరు అంటే మీ మనసులో మాట ఏముంది చెప్పండి ఒకసారి. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పోటాపోటీగా ఉంటాయి. గెలుపు ఎవరిదో ప్రజలు అత్యధిక శాతం ఓట్లు వేసిన వాళ్ళు గెలుస్తారు. కాబట్టి అంబర్పేటలో ఉండేటటువంటిది బేసికల్లీ బీజేపీ సీట్. ఇది ఆలే నరేంద్ర, టైగర్ నరేంద్ర 83 నుంచి గెలిపించినటువంటి నియోజకవర్గం. ఆ తదుపరి నేను, నా తర్వాత కిషన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు 3 టర్ములు శాసనసభ్యునిగా, అపోజిషన్ లీడర్గా, రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ ఉద్యమంలో విస్తృతమైనటువంటి పాత్ర, ప్రముఖమైన పాత్ర బీజేపీ తరఫున వారు కూడా నిర్వహించారు. ఏదో కారణాల వల్ల 18లో ఓడిపోయినా పార్లమెంటుగా వారికి సికింద్రాబాద్ నియోజక ప్రజలు అవకాశం ఇచ్చారు, కేంద్ర మంత్రి అయినరు ఈరోజు. కాబట్టి పోటాపోటీగా
ఉంటుందనేటువంటి విషయం. సార్ ఇప్పుడు ఆలే నరేంద్ర కుటుంబానికి మీ కుటుంబానికి అంటే మీ బ్రదరు హత్య కేసులో ఆలే నరేంద్ర పాత్ర ఉంది. అక్కడ నుంచి మొదలైనటువంటి వైరము అంటే రేపు బీజేపీలో చేరితే సద్దుమని మొత్తం ప్యాచప్ అవుతుందటరా. అంటే నరేంద్ర అభిమానులు చాలా మంది హిమాయత్ నగర్లో ఉన్నారు, అంటే అంబర్పేటలో. వాళ్ళందరూ మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటా మీరు బీజేపీలో చేరితే. నరేంద్ర కుటుంబము, నరేంద్ర గారు, ఆలయ నరేంద్ర గారు ఆ హత్యకు ఏమి సంబంధం లేదనేటువంటిది ఉన్నదని అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు, క్లెయిమ్ చేయలేదు, ఎవరు చేయలేదు. కాబట్టి వారు కూడా గౌలీపుర క్లెయిమ్ చేయలేదు, కానీ అప్పటి నుంచి ఆయన మీద కొంత అంటే మీరు ఓల్డ్ సిటీలో కూడా గౌలీపుర ఏరియాలో కూడా మీరు రెండు వర్గాలుగా అక్కడ పనిచేసారు. లేదు 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 పాత పట్టణంలో ఒకటే వర్గం, అది హిందువులంతా ఒక సైడు, ఇంకొక వర్గం ఒక సైడు. ఆ రోజుల్లో మత కల్లాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రెండు గ్రూపులు ఒకటే ఉండే. బద్దం బాలరెడ్డి పాతపట్టణం నుంచి కార్వాన్ నుంచి కాంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆలయ నరేంద్ర గారు గౌలీపురం నుంచి హిమాయత్ నగర్ నుంచి 2-3 సార్లు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి, బండారు దత్తాత్రేయ గారు కూడా ఓల్డ్ సిటీ నుంచే ఎంపీగా 5 సార్లు 6 సార్లు ఎంపీ, ఇప్పుడు గవర్నర్ 2 సార్లు గవర్నర్గా. అంటే పాతపట్టణంకు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ ఉండేటటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక నమ్మకం విశ్వాసం వాళ్ళ మీద ఉంటుంది ప్రజలకు. కాబట్టి ఆలయ నరేంద్ర గారు కుటుంబం కానీ వారి శ్రేయభిలాషులు మిత్రులు కానీ మాకు కానీ ఎప్పుడు శత్రుత్వం లేదు. అందరూ నాకు మిత్రులే కాబట్టి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులు కాబట్టి ఆలయ నరేంద్ర గారి కుటుంబాంతో కూడా ఎటువంటి శత్రుత్వం లేదు. ఇప్పుడు కూడా బోనాలు ఆ పండుగలలో, అక్కడ వినాయక చవితి పండుగలలో వాళ్ళు మేమంతా కలిసి పనిచేస్తాం. వాళ్ళ 2 అబ్బాయిలు ఉన్నారు రాష్ట్ర నాయకులు, ఆలయ భాస్కర్, జితేందర్ కార్పొరేటర్గా కూడా ఉన్నారు. కాబట్టి కలిసి పనిచేస్తాం ఎక్కడైనా కానీ, ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీ కానీ. సార్ అంబర్పేట ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది, మీరు ఏమంటారు ఆయన? అంటే ఆయనకు మొన్న గోల్నాక కార్పొరేటరే ఆయన పార్టీ, మీ పార్టీ, ఆయన పార్టీ, మీ పార్టీ కార్పొరేటర్ ఆయన తిరగబడి ఆయన మీదకి దూసుకెళ్ళిన ఘటన ఉన్నది. అంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉంది, రేపు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది? ఆయన కార్పొరేటర్గా ఉండే, ఇంతకుముందు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, పని చేస్తున్నాడు. అందరిని కలుపుకొని పోవాలి. పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు యు ఆర్ నాట్ పర్మనెంట్. 5 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎదుర్కోవాలి. కాబట్టి విత్ ఇన్ ద పార్టీ కొంత డిసిడెంట్ ఉంటుంది, కొంత అనుకూలంగా ఉంటుంది, కొన్ని వ్యతిరేకత ఉంటాయి. ఏదేమున్నా సమిష్టిగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తేనే అది నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఎక్కడైనా కానీ 100% ఏ నాయకునికి క్లియర్గా ఉండదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంత వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకతను అధిగమించి ముందుకెళ్ళాలి, అది నాయకత్వం. మీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు కేసీఆర్ గారు జాయిన్ అయినప్పుడు, ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు అడగలేకపోయారా? ఏదో సందర్భాల్లో అక్కడిక్కడ కలిసినప్పుడు అడుగుతాం, కేటీఆర్ గారిని అడుగుతాం. నా పరిధి లేదు, నాన్నగారి పరిధి అని చెప్పారు. సరే, నాన్నగారికి అవకాశం దొరకలేదు. 1-2 సందర్భాల్లో దొరికినప్పుడు చెప్పినప్పుడు చూద్దామని చెప్పారు. ఇక అంతకంటే ఎక్కువ లేదు. కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను ఎమ్మెల్సీ ఇస్తారేమో. 2023లో మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేసి ఫైనల్ చెప్పండి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఖాళీ ఉంది, వేకెన్సీ డిస్టర్బ్ చేస్తారని నేను అనుకోను. కాకపోతే అవకాశాలు తక్కువ అని అనుకుంటా నేను. అయినా ప్రయత్నం చేస్తాము, పోటీ చేయమంటే చేస్తాము. కాదనేటువంటి పరిస్థితిలో ఉంటే నా మిత్రులు శ్రేయభిలాషులు కార్యకర్తలు ఒక 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. అందరూ అడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని చెప్పి. ఆల్టర్నేట్ ఏదన్నా ఉందా, అవకాశం ఉందా అని ఉంటే ఆ అవకాశాన్ని తీసుకొని ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా తప్పకుండా ఉంది. 5 మాసాలు ఉంది. టీడీపీకి చాలా స్కోప్ ఉన్నది కదా సార్ అంబర్పేటలో, ఎవరు లేరు. టీడీపీ నుండి పోటీ చేస్తే బాగుంటుంది కదా, టీడీపీలో చేరే అవకాశం ఉందా? మీరు టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నది, అన్ని పార్టీలు ఉంటాయి. కాకపోతే ఇక టీడీపీకి సంబంధించినటువంటి అది కూడా చాలామంది అడుగుతున్నారు. ఏదో ఒకటి తప్పకుండా రాజకీయ నిర్ణయం అనేటువంటిది ఉంటుంది. ఆ నిర్ణయంతో అంబర్పేట నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి అవకాశం లభిస్తుందేమో అనేటువంటి ఆశతోటి నేనున్నాను. రాజకీయాల్లో ఆశ తప్పకుండా ఉంటుంది, నిరాశ చెందము. ఎందుకంటే 18లో టికెట్ రాకున్నా కానీ 5 సంవత్సరాలు ఊరికే కూర్చొని అక్కడిక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ కూర్చున్నాం. కాబట్టి ఎప్పుడు నిరాశ చెందము. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా
నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా చిన్న వయసులో నాకు అంత పెద్ద హోదా అంత పెద్ద గౌరవం లభించింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వస్తే ఈ ప్రజానికానికి ఇంకా ఎక్కువ సేవ చేసేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు అనేటటువంటి అవకాశంతో ఆశతోటి వెయిట్ చేస్తున్నాను. మొత్తంగా ఏ పార్టీ నుంచి అయినా మీరు అంబర్పేట నుంచి పోటీ చేయడం ఖాయం. ఎస్, ఆలోచన ఉంది తప్పకుండా. అంటే ఎన్నికలు కేవలం 5 నెలలే ఉన్నాయి సార్, 5 నెలల గడువు ఉంది. ఇంకా మీరు నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకపోతే ఇబ్బందులు ఎదురదేమని 92 నుంచి నేను నియోజకవర్గంలో ఉన్నాను, అందరి కాంటాక్ట్లో ఉన్నాను, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఎవరు పిలిస్తే ఎక్కడ ఏ శుభకార్యమైనా ఏ కార్యమైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, బస్తీలోకి వెళ్తాను, కాలనీలలోకి వెళ్తాను, అసోసియేషన్ వారి దగ్గరికి వెళ్తాను, మాట్లాడతాను, చర్చిస్తాను, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, అవసరం ఉంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. 30 సంవత్సరాల అనుబంధం ఉంది నాకు, మా సర్వీస్ ఉంది నియోజకవర్గంలో. ఆ రోజు ఉన్నటువంటి పిల్లలు ఈరోజు గ్రాడ్యుయేషను 25 సంవత్సరాలు మరి ఉద్యోగస్తులలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాల వారు వారి పిల్లలు అందరూ కూడా నాకు పరిచయస్తులుగా ఉన్నారు కాబట్టి నాకు తప్పకుండా నమ్మకము విశ్వాసము ఉంది. ఏదో ఒక అవకాశంతో ఏదో రూపాన పోటీ చేయాలన్నటువంటి ఆశతోటి ముందుకెళ్తున్నాను. బీఆర్ఎస్ సిట్టింగ్ ఉన్నారు, బీజేపీ వ్యాక్యూమ్ ఉన్నది, కాంగ్రెస్ వ్యాక్యూమ్ ఉన్నది, టీడీపీ అయితే పూర్తి స్థాయిలో వ్యాక్యూమ్ ఉన్నది. దీంట్లో మీరు ఏ పార్టీకి మీరు ఎక్కువ ఫిట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను నా ఒక్క నిర్ణయం ఉండదు, సమిష్టి నిర్ణయం ఉంటుంది. ఆ సమిష్టి నిర్ణయంతో ముందుకెళ్తాను. ఇది మనం కృష్ణ యాదవ్ గారితో ఈరోజు వారి మనసులో మాట మనం తెలుసుకున్నాం. సార్ ధన్యవాదాలు సార్. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ.